ఏరా బర్ర గడికి వచ్చినావా? అప్పుడే వచ్చిన. తిన్నవారా మరి? తిన్నా కానీ నువ్వు తినచ్చినావు. నేను నాది ఒక్క ఎంతసేపు అనుకున్నాడే నాకు సిటీ సీడా నాకైనా పని కరెంట్లో పెట్టుకున్నా లేక బర్రా గొర్రా గొడ్ల. ఏయ్ అయితే కానీ నీతో ఒక పని పడేరు. ఏం పని రా? పైసలు కావాలరా. ఏ పనిరా? ఒక 1000 రూపాయలు. నువ్వు ఏం మనిషి ఉన్నావురా? నీ బర్రెల దంది ఏది, నీ కథ ఏది? పాలు విడుతున్నావు, 20 లీటర్ పాలు పోతావు, పట్టణ పని చేస్తావు, ఇంకా 1000 రూపాయలు లేవారా నీ దగ్గర? అరే 20 లీటర్ పాలు పోతున్నా అంటున్నావారా? పాలు విండాలి. ఇగో నేను పాలు కొనని కేంద్రంలో పోతా, కొనేమో బయట పోతా. అందులో ఒకళ్ళు ఇస్తారు ఒకళ్ళు ఇయ్యరు. ఇగో ఒక లచ్చ కసంటోళ్ళు ఏమంటారు ఏర్పడినారా? ఇగో తమ్మ బాగా జీతం బల్లే ఈ నెల ఆ నెల కలిపి వచ్చే నెలలు ఇస్తపో అని అంటారు. అసంటోళ్ళు నలుగురు అదేం మాట అంటే ఏడికెళ్ళి వెళ్తారా? మళ్ళా ఈ కేంద్రంలో వచ్చిన 2000 ఉంటాయి చూసినావా, అవి కొంట పోయి దానబత్త తెత్తి నా బండ్ల దానం వత్తి నా దానం వత్తి ఏడికెళ్ళి ఉంటారా? అందుకే ఒక 1000 రూపాయలు అడిగితే నువ్వు అయ్యో ఏం చూస్తావు అంటే మళ్ళీ ఇవన్నీ ఇవ్వనరా పని చేసుకుంటే మీద పెడతారు. ఆయన కేంద్రం బర్రు పాలు కథా కార్ఖాన అంటే ఎందుకురా 1000 రూపాయలు? ఏమా చెల్లె రాకెట్ కట్టాను కత్తేరా. ఇంకా 1000 రూపాయలు పెడతా అవరా నువ్వు? ఏ అబ్బావు 1000 కూడా పెట్టరు. 200 రూపాయలు చెల్లెకు పెడతా, 200 రూపాయలు కోటర్ తెస్తా బావకు, ఆయన ఇంత ఎత్తా నేను ఇంత ఎత్తా. మళ్ళా మిగతా 600తో ఒక దానబత్త తీసుకొస్తా. అరే నీ అబ్బా దానబత్తలు కూడా పైసలు లేవురా. నువ్వే బాగున్నావురా. నీ 500 పెట్టకాడ 200 పెట్టా. మీ బావ వచ్చినప్పుడు పురాగా చికెన్ తెచ్చి ఇంత కళ్ళు తెచ్చి 1000 రూపాయలు పెట్టకనట. నువ్వు భలే మనిషి ఉన్నావురా. అరే వాళ్ళకి ఇప్పటికే పట్టాను అప్ప చెప్పినావు. అప్పుడు కట్నం పోసినావు 20 లక్షలు. మీదికెళ్ళి కొత్త పల్సర్ బండి కొనిచ్చినావు. ఇటు బంగారం పెట్టినాం చెల్లెకు. ఇక వాళ్ళకి ఏం తక్కువ చేసినావురా? అదైతే ఎప్పుడు చూసినా కానీ రాకెట్ల పుణ్యం ఎప్పుడైతే మా అన్న దగ్గరికి వెళ్ళి పైసలు దబ్బుదామని చూస్తారా అంటే. అరే నీకు ఏం తెలుసురా? లేనో లేకెత్తున్నా నీ కథ. నాకు లేకెడితే నువ్వు ఉండెడితే నాకు అర్థం కాదు. అరే అట్లా కాదురా, పెట్టుడే కానీ కాకపోతే ఉండదు దారా. వాళ్ళ పైసలు ఎవరైనా ఇస్తురారు, ఎవరు ఇస్తలేరు. నచ్చ కసంటోళ్ళు ఉన్నారంటే కొత్తమే కదా నీకు తెలిసే. అని ఒక పని చెప్తుంటారు రవి గారి, నేను 1000 రూపాయలు పెడతా కానీ నాకు రాగట్టు అనరా. అరే మా సెల్లోటి నీ సెల్లోటారా కట్పిస్తా, నీకెందుకు రా బాధ? అరే అన్నదమ్ములో చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం గీత చెప్పారా? అరే పారా మరపా, రేపు మరి ఫోన్ చేస్తావా నాకు? తప్పకుండా చేస్తాం, మర్చిపోకూర రై. అరే నువ్వు బాధపడద్దు, నేను లేనారా నీకెందుకు? సరే ఫోన్ పైకి మరి. కాదురా ఆయన ఇంకా 200 పెడతావు. నువ్వు ఎట్లా పెడతా అనుకుంటావు 200? పైసలు లేకరా బాధ, పెడితే తప్పే ఉంది అది. అరే నువ్వు ఏం మనిషి ఉన్నావు? నాకు 200 పెడతావు. నాకు ఏక మంచిగా కానీ నువ్వు 1000 రూపాయలు పెట్టు. అరే మన సెల్లే మనకు ఆశపడుతుంది కదా, మన ఇంటికి వచ్చినప్పుడు బాధపడుతురా, అనుకోవద్దురా. ఆశపడతారా, కాకపోతే టయానికి లేక. ఇక అరే నువ్వు అసలే బాధపడకు, నేను కట్టిస్తాను మా చెల్లితో. ఎవరంటే వాళ్ళు రాత్రి కట్టుకుంటారు, బంధు చూడు చుట్టాలు చూడు, మనకి ఎవరు దిక్కులేదు. ఎవరు అనలేవు మంది రాస్తా పొలానికి. నీకు ఎట్లా అడగబుద్ధి అవుతుంది? ఇలా పండుగనేనే రాకెట్ల పుణ్యమేనే. నువ్వు అయినా నీకు అక్క చెల్లెలు లేరు కదా. అక్క చెల్లెలు ఉంటే ఇట్లా పనులు పెట్టుకోకు. పండుగ కూడా బయటకు వస్తా అనుకుంటున్నావా నేను? ఇలా అసలే చెల్లొస్తా అంది మంచిగా సిల్వర్ది పట్టుకొస్తుంది. నీకు అక్క చెల్లెలు ఉంటే తెలుసు ఆ బంధం ఏందో ఆ కథ ఏందో. అట్లా అంటున్నాయరా? నువ్వు అత్తగానే అడిగినా నువ్వు అక్కన చెల్లుగా ఉంటే పండుగ రోజు ఇట్లా బయటికి వెళ్ళి ఇంకోళ్ళ తీసుకోకపోకూడదు. అన్న చేతికి రాఖీలు లేవేందే, వాళ్ళు కట్టలేరా? కట్నం పెట్టాలి సత్తదా అని కట్టించుకోలే కావచ్చు. చిట్టి ఎడవుతున్నావు? మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం, మా చిన్న తమ్మునికి రాఖీ కట్ట. అబ్బా చెల్లె నువ్వు రాగట్టు అవుతున్నావారా మీ తమ్మునికి? నాకు కూడా కట్టరాదురా? అయ్యో అన్న, మా తమ్ముడి కోసం నేను ఒక్కటి రగ్గొనికి వచ్చిన. ఆగో వాళ్ళ ఇంటి పక్కకు ఒక దుకాణం ఉంది, అక్కడ కొనుక్కొని వచ్చి నీకు గట్టిపోతా. సరే చిట్టి కట్టరా, మరి నేనే కూర్చుంటా. సరే అన్న, నేను కొనుక్కొస్తా.
అబ్బా ఈ పండుగ నాకు ఎవరు రాగట్టరు అనుకున్నా, కానీ ఇద్దరు కడతారు, ఇద్దరు చెల్లెళ్ళు. రైగొండ చెల్లె ఈ చెల్లె 2 రూపాయలు ఉన్నాయి, చెరక్క పెడతా అంతే. రవ్యానికి పోయేద్దాం. ఆవిడ ఫోన్లో మాట్లాడారు, వాడిని బిజీలో ఉన్నాడు, వాళ్ళ బాగుంది నక్క వచ్చినట్టున్నారు. ఆడే తరతి రాకెట్టప్పుడు. ఏమైందిరా కట్టుతాను? రాఖీ కట్టినారా చెల్లి? కట్టింది. ఎవరన్నా గట్టిస్తున్నావారా? అది మర్చిపోయిండ్రా. అరే దారా, అరే పోయాం దారా, అరే వెళ్ళిపోతుంది మళ్ళీ దారా, పోయాం దారా, దారా 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 దారా. అరే అరే బాగా లక్క వచ్చినట్టున్నాయిరా, అందుకే గీతంగా తీసుకుపోయినట్టున్నాయి. అరే నీ రాకెట్ దవదవ పెడుతున్నావు, బాగానే కట్టినవురా. మంచిగానే అరే గమ్మత్ కూడా గీత బాగా మెరుతుంది. ఎక్కడ మెరుతుందిరా, సింగపూర్ మెరుతుంది. అవు సిల్వర్ దారా? సిల్వర్దే. మీ అక్క ఎప్పుడు వచ్చిందా సింగపూర్ నుంచి? మాకేందుకు వచ్చిందిరా, ఆన్లైన్లో పంపింది సింగపూర్. అరే అయితే కానీ ఎంత అయినాయిరా? 5,000 అయినాయిరా. సింగపూర్ మరి ఎట్లుంటుంది? మాకేమన్నా తెలుసానా? 5,000 రాకెట్ పెట్టి 10,000 కొట్టమన్నది, ఎట్లుంటుంది మరి సింగపూర్? మరి ఎట్లా కొట్టినవురా? ఫోన్ పే లేదా? ఫోన్ పే కొట్టేసినా? సింగపూర్. అరే ఎంతైనా కానీ మస్తు మెరుతుందిరా. మెరుతుందిరా, దగదగ మెరుతుంది. సింగపూర్ సిల్వర్ ఇది. ఎట్లుంది? ఈడైతే మెరుతుందారా? అవు ఇంకేంద్రా, 5,000 పంపిరు, 10,000 తప్పిరు, ఇంకేంద్రా. మరి ఎట్లుంటుంది సింగపూర్? సరే కానీ అప్పుడు తిరుపతి అన్న పోతురేమరా? అరే అడు వాళ్ళ అక్కలే చెల్లెలే అని బాగా బాధపడుతుండ్రా, రాఖీ కట్టేళ్ళు ఇవ్వలేరని. అందుకోసం మా చెల్లితో కట్టిద్దామని తీసుకొని పోతే అప్పటికి మా బావ మా చెల్లెని తీసుకొని పోయిండు. అవునారా? ఆడికెళ్ళి అంత డల్ అయిపోయి అటు పోయిండ్రా. సరే మరి ఒకసారి వేద్దాం పరాలి. ఎందుకురా భయపడతావు? అరే నేను మర్చిపోయినరా, కావాలని చేసినారు. అరే కాదురా, మీ అక్క అంటే సింగపూర్లో ఉంది, రాలే నడుతుంది. ఇలా చెల్లి ఇంటికి వచ్చిపోయిందిరా.
ఇది మరీ చెప్పిన ఇది గుర్తుచేద్దారా అవురా చెల్లె అక్కలు లేరా అని తెలిసిన నువ్వు మర్చిపోతావారా నువ్వు భలే ఉన్నావు లేదురా అరే నేను మర్చిపోయినా నువ్వు వద్దారా అరే అసలు నాదే మిస్టేక్ అయిందిరా అరే ఎందుకురా భయపడుతూ మేము లేవారా అరే మీదేం తప్పు కాదురా పైన దేవుని తప్పురా ఆయన నాకు ఇవ్వలేరు కారా అది నా సంతశలు అయితే అట్లా ఉన్నారా రాగట్టగా ఉన్నారా నువ్వు గట్ల ఫీల్ అవుతావారా మేము లేవా అరే అక్కలైనా చెల్లెలైనా బావలైనా బామర్దలైనా మొత్తం మేమే గది ఫీల్ అవుతావా అరే దోస్తానైనా సోపతైనా అన్నదమ్ములు లెక్క లేనారా అక్కడ అన్నది నేనేరా మేము లేవా అరే అదిరా గడదాం అక్క అయినా మేమే చెల్లి అయినా మేమే సోపతి గల అయినా మేమే నువ్వు ఎందుకురా అప్పటి నుంచి ఏమో దిగాలుగా కూర్చుంటున్నావు నువ్వు ఇట్లా బాధపడతావని మాకు ముందే తెలుసు అందుకే ఒకటి కొనుక్కొచ్చావు లేవురా చెరో మూడేద్దాం అట్టినే అదే ఎవరు ఇదే ఫ్రెండ్షిప్ డే అనుకో ఇదే రాఖీ బంధం అనుకో అరే నువ్వు ముడేరా చేరు అరే అరే నువ్వు ఎందుకు బాధపడతావు ఏమైందిరా ఒక అన్నకు రాఖీ కడతాను నేను మర్చిపోయినా అయ్యో మర్చిపోయినావా కొన్ని తప్ప మరి